హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సెప్టెంబర్ 7 గ్రహణం అనేది రాబోతుంది. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణస్థిత కాల నియమాలు పాటించాలా లేదా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు ఎలా పాటించాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి? చంద్రునికి సూర్యుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళకి చంద్రుడు ఎవరికి కనిపించడు. దీనిని చంద్రగ్రహణం అంటాం. అయితే 2025 ఎప్పుడు వచ్చిందంటే చంద్రగ్రహణం విశ్వావసునామ సంవత్సరంలో సూర్యగ్రహణాలు అనేవి లేవండి. మొదట చంద్రగ్రహణం 7వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం వచ్చింది. సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రాత్రి సంభవించెను ఈ చంద్రగ్రహణం అనేది. భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిష నక్షత్రం, శతభిషం మరియు పూర్వభాద్రలో ఈ గ్రహణం సంభవించును. కావున కుంభరాశి వారు దీనిని వీక్షించకూడదు. మరుసటి రోజు యథావిధి కుంభరాశి వారు శాంతి పూజ జరిపించుకోవలెను. అయితే టైమింగ్స్ అనేవి గ్రహణ కాలం చూద్దాం. గ్రహణ స్పర్శాకాలం అంటే పట్టుకాలం రాత్రి 9:50 స్టార్ట్ అయ్యిద్దండి. ఎండింగ్ టైం గ్రహణ మోక్షకాలం రాత్రి 1:30 పట్టు అండ్ మోక్షకాలం అనేది గర్భవతులకి చాలా ఇంపార్టెంట్. ఈ పట్టు విడుపు కాలాలు 3:30 ఉంటుందండి ఈ చంద్రగ్రహణం అనేది. మళ్ళీ ఇంకోసారి అండి, స్పర్శాకాలం రాత్రి 9:50 స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం పూర్ణిమ రోజున. అలాగే మోక్షకాలం ఎప్పుడంటే, విడుపు కాలం ఎప్పుడంటే 1:30 ఈ చంద్రగ్రహణం అనేది పూర్తవుతుందండి. ఇదైతే గర్భవతులు చాలా నియమాలు పాటించాలి ఈ చంద్రగ్రహణం రోజున. ఈ స్పర్శ మోక్ష కాలంలో బట్టి 12 రాశుల వారికి గ్రహణ ఫలములు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం ధనలాభం, వృషభం వ్యధ, మిథునం చింత, కర్కాటకం సుఖం, సింహం స్త్రీ కష్టం, కన్య అతి కష్టం, నెక్స్ట్ తుల మహానాశనం, వృశ్చికం సుఖం, ధనస్సు లాభం, మకరం వ్యయం, కుంభం ఘాతం, మీనం హాని. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల 4 రాశులకైతే బాగుందండి. మేషం, కర్కాటకం, వృశ్చికం, నెక్స్ట్ ధనస్సు వాళ్ళకైతే బాగుందండి గ్రహణం. టైం పడుతుందండి మంచి రోజులు రావడానికి. కొంచెం ఓపిక పట్టి చూడండి, మీ జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది. అయితే పుట్టింట్లో ఎన్ని పనులు చేసినా అలా కాదు ఇలా అని అమ్మ చెబుతుంది. కానీ అత్తింట్లో ఎంత పని చేసినా మా కోడలు ఉదయం 7 అయింది, లేచేసరికి టిఫిన్ కాఫీ పెట్టేసరికి 10 అవుతుందని చెప్పే అత్తలకు కాలం మారిందండి. కోడలు ఉద్యోగం చేస్తూ ఇంటిని చూసుకోవాలి అంటే కష్టం కాబట్టి ఆమె పనుల్లో హెల్ప్ చేయకపోయినా పర్లేదు. పరుల ముందు దయచేసి తక్కువ చేసి చూడకండి. ఇలా గ్రహణ సమయంలో మీ కోడలు మీ దగ్గర ఉంటే తప్పక జాగ్రత్తలు పాటించండి. గ్రహణం కనిపించే దేశాలు యూరప్, ఏషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, బే ఆఫ్ బెంగాల్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఈస్ట్ పార్ట్ మాత్రమే, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్, అంటార్టికా. ఇండియాలో అయితే కనిపిస్తుందండి ఈ గ్రహణం చంద్రగ్రహణం. అయితే గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గ్రహణం రాత్రి 9 గంటల్లోపు యథావిధి పనులను పూర్తి చేసుకొని మోక్షకాలం వరకు కూడా జాగ్రత్త పడాలి. అంటే పట్టు విడుపు కాలాల్లో జాగ్రత్త పడాలి. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోరాదు గ్రహణ సమయంలో. పచ్చళ్ళు ఇంకా గ్రాసరీస్ ఏమైనా ఉంటే మనం పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే గరిక పూసలు వేసేవాళ్ళండి వాటి మీద. ఇంటి పైన టెర్రస్ మీద కూడా గరిక ఉంచండి. వాష్రూమ్ బయట ఉన్న వాళ్ళు పైన క్లాత్ వేసుకొని వెళ్ళండి బయట ఉంటే గనక. నెక్స్ట్ డే కూడా గ్రహణ కాలం అయ్యాక కూడా ఇల్లు శుభ్రం చేయకుండా, వంట చేయకుండా కట్ చేయడం, నెక్స్ట్ బట్టలు పిండడం, కూరగాయలు కట్ చేయడం, ఇలాంటివి చేయడం గ్రహణం వస్తుందని మన పెద్దలు చెప్తారు. గ్రహణ ముర్ర.
నెక్స్ట్ గ్రహణమైన 24 గంటల వరకు ఈ ప్రభావం అయితే ఉంటుంది. గ్రహణం పూర్తయ్యాక కుంభరాశి వారు ఖచ్చితంగా శాంతి పూజ చేయించుకో, అంతా మంచి జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.